అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా అమెరికా సహా ఐరోపా దేశాలు నిరసన జ్వాలలు మిన్నంటాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో సుమారు 3,200 చోట్ల లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. ముఖ్యంగా వాషింగ్టన్, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ వంటి ప్రధాన నగరాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించిన ఆందోళనకారులు పౌర హక్కులు మరియు ఇమిగ్రేషన్, అదేవిధంగా ఇరాన్ యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అతి పెద్ద ఆందోళనగా ఇవి రికార్డు సృష్టించాయి. ఈ నిరసనలకు మిన్నెసోటా రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది. అక్కడ జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి గవర్నర్ టిమ్ వాల్జ్ మాట్లాడుతూ ఇవి ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనమని పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాస్ ఏంజల్స్లో భద్రతా దళాలు టియర్ గ్యాస్ను ప్రయోగించగా డల్లాస్లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోనే కాకుండా లండన్, ప్యారిస్, రోమ్ వంటి ఐరోపా నగరాల్లో కూడా ట్రంప్ వ్యతిరేక గళం వినిపించింది. కాగా ఈ నిరసనలన్నీ రాజకీయ ప్రేరేపితమని రిపబ్లికన్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు.